కలకల కలకల కండీరు తీసుకుంటా ఇద్దరు పిల్లల ముఖం చూసుకుంటా విల కొట్టుకొని వదులుతున్నదే అమ్మా అగో కన్న తల్లి ఏనాడు ముత్యాల కన్నే బిడ్డను కొడుకును తీసి ఓ అన్న మల్లన్న చిన్ననాటి దినం నుంచి అన్నయ్య రాజు కింద పని చేస్తే అన్న సుంకరి మల్లన్న అన్న నేను పోతున్నా అన్న నా కొడుకు పైన వల్ల నా బిడ్డ పైన వల్ల కొడుకును బిడ్డను తీసి నీ చేతులు పెడుతున్నా అన్న సాదుకున్న నువ్వే అన్న సంపుకున్న నువ్వే ఎత్తుకున్న నువ్వే ఎత్తివేసిన నువ్వే అన్నయ్యా అన్నా ఇక మేము పోతున్నాం అన్నా నా కొడుకు పెరిగి పెద్దోడేదాకా రాజ్యం నువ్వే ఏలుకో అన్నా దేశం నువ్వే ఏలుకో నా కొడుకును ఒక ఇంటి అయ్యి నా బిడ్డను ఒక ఇంటి దాన్ని అయ్యి నా కొడుకును పేరుకుదే నా బిడ్డను పేరుకుదే రాజ్యమేరు అన్నా దేశమేరు అన్నా నా కొడుకును వ్యర్థం చెయ్యకన్నా నా బిడ్డను వ్యర్థం చెయ్యకు నా కొడుకు పేరు వరహాల రాజు నా బిడ్డ పేరు చంద్రాల దేవని పేరు పెట్టి కన్న బిడ్డను కన్న కొడుకును తీసి సుంకరి మల్లన్న చేతుల పెట్టి సుంకరి మల్లన్న పాదాల కాడ విలవిల కొట్టుకొని ప్రాణము ఇడిసింది ఆ కన్న తల్లి సుంకరి మల్లన్నకు జాలిగుండె జల్లు అంటున్నది నల్లగుండె వలుగుతున్నది 4 భాగాలైతున్నాయి ఓ తల్లి ముత్యాల గల్లే బిడ్డను భూమి మీద వేసినవమ్మా కానరాని రాజ్యం కాడగలిసిపోతివా నీ బిడ్డను నేనెట్లా దాదాలే ఆడోళ్ళ చేతుల అర్థం దక్కది మగవాళ్ళ చేతుల పిలగళ్ళు దక్కరన్నారు ఓ తల్లి దిక్కులేని పక్షిని వేసిపోతివా మాడ కుదిలేస్తే మాడకెవ్వలంటాలే పాల కుదిలేస్తే పాలెవ్వలు వయ్యాలే నీ బిడ్డకు తానెవ్వలు వయ్యాలే చూసి జడలెవ్వలయ్యాలనే అమ్మా ఓ తల్లి ఇడుగాని ఇడుల్లా ఇడువాసిపోతివా నువ్వు జోడుగాని జోడుల్లా జోడువాసిపోతివా అమ్మా శరణు వరంగల్లు కోట శివసమ్ముని పుల్లాకాడ మదరిచి మాయా వైతివా ఓ తల్లి నీవు ఇడుగాని ఇడులోన ఇంత చిన్న వయసులోన ఈడంట వాసిపోతవా మమ్మల్నే ఉండు అన్నవా ఓ అమ్మ నీవు ఈడుగాని ఈడులోన ఇంత చిన్న వయస్సులోన ఈడంట వాసిపోతవా
నా బిడ్డో నా బిడ్డ చంద్రాల మూడు గడియల బిడ్డమే నీకు ముక్కుల భక్షణాలలే మూగలాగా ఉన్నావు బిడ్డు అమ్మాని పిలువలేదు నీ ఆశ తీరలే పాపాని పిలువలేదు బిడ్డ నీ భ్రమ తీరలేదే నా బిడ్డ ఆ సుంకరి మల్లన్న అరగంట సేపు కలకల కలకల కన్నీరు తీస్తున్నాడమ్మా ఏడ్చినా లేచి రాదు తుడిసినా లేచి రాదు ఎన్నెద్దులున్నా ఏ మనిషి అయినా ఎన్నొద్దులున్న కూటికే ఎన్నొద్దులున్నగా కాటికే అన్నారు ఏల రాసిన రాత ఎడిసిన తప్పది కాల రాసిన రాత కడిగిన తప్పదో అన్నారు అందులకున్నది అది బంతిలకేన తప్పది ఈ కన్న తల్లిని నేను వట్టిగా పోనీయనా నీకప్పుడు సుంకరి మల్లన్న పట్నం మీద ప్రజలందరూ రాగానే అడగట్టడోళ్ళు అడగట్టిర్రు పాడగట్టడోళ్ళు పాడని గట్టి కన్నాల గడ్డల్లా ఆకాశానికి జాడుగుల కాట్నం పేర్చి ఆ కన్న తల్లిని కాట్నాల గడ్డల్లా కాట్న దానం చేసిర్రు కాట్న దానం చేసిండు సుంకరి మల్లన్న కాట్నం కాలినాక కూలినాక తల్లి బొక్కలు ఏరుకొని గంగల వేటికాండు గంగ లోపల బొక్కలు కలిపిండు ఆ కొడుకును పట్టుకొని బిడ్డను పట్టుకొని గంగ లోపల తడబెడి తడబెడి తానాలు చేసిండు తడబెడి తానాలు చేసి ఏడేడు మేడళ్లకు రాదు రాగానే ఆ మంత్రి మల్లల్లా ఏడేడు మేడల్లా మూడొత్తులల్లా పక్షి కట్టిండు తల్లి పేరు మీద 11 ఒత్తులల్లా దినకర్మ జరిపిండు 11 రోజుల తర్వాత చంద్రాల దేవికి కడుపు లోపలికి పాలు లేకపాయే అయ్యో రామా భగవంత ఈ బిడ్డను నేనెట్లా దాత్తు నేనెట్లా పెంచి పెద్ద ఎద్దు ఆడళ్ళ చేతుల అర్థం దక్కది మగవాళ్ళ చేతుల పిల్లగాళ్ళు దక్కరు అన్నారు నేను బిడ్డను దాదుడు నా తరము కాదు నాకు భార్య లేదా నా భార్య వీరలచ్చమ్మ నా భార్య ఇక్కడికి దగ్గర కట్ట కడపకు కమ్మల గుడిసెల్ల నా భార్య ఉన్నది నా భార్య బయటికొయ్యి ఈ కొడుకును ఈ బిడ్డను తీసి సాధువంటనాని గప్పుడుగా కన్న బిడ్డను ఎత్తుకొని చంద్రాల దేవిని ఎత్తుకొని ఆ వరహాల రాజు వెంబడి పెట్టుకొని భార్య బయటికి బయలెళ్ళి ఎట్లా వస్తున్నాడో వాడికెళ్ళి మల్లల్లా బయలెళ్ళి నాడో లచ్చు అమ్మ నా ముక్కుల పుడిసలున్న పిల్లలు ఎత్తికి ఈకలు పెడతారా అని లక్ష్మి
హలో హలో లక్ష్మి డోంట్ టచ్ మీ. నాని అడి అడి కుక్కల పాడువాడా. ఒక్క కుక్క చదువుకున్న పాపానికి 29 మగ కుక్కలు ఇక బోవు 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 బోవు. ఇక తెల్లదాకా మొరుగుడే పొద్దున్నాక మొరుగుడే. నాకు అసలే ఏడకమ్మల గుడిసే, దెబ్బ కొడితే ఒడిసే. ఇక వాన కొట్టింది అనుకో నా గుడిసెలు అరిపొలం లెక్క ఉంటది. వాన కొడితే బొల బొల ఎండ కొడితే కలకల. పెద్దగాడు పచ్చింది అనుకో ఇక మీ అసొంటలు 7 మొగలు వచ్చి 7 వాసాలు పట్టుకుంటే ఆ వాసాలు అవుతాయి, కమ్మలు అవుతాయి. లేకపోతే గుడిసె ఎప్పుడో లేచిపోతుంది. సుశీలవ్వ నాకు గట్లుంది నా భాగవతం. నాకు రాధకొద్ది దొరికిన నా రీతి గల్ల మొగడు నన్ను వేసుకొని ఇప్పటికి 25 ఏళ్ళు అవుతుంది. ఒక్క కొడుకు లేరు, బిడ్డ లేరు. ఇక సడే సాబడేమి నీకు పేగలేదు లోపల పిల్లల పేగులేంది, పిల్లలు ఏం చెల్లి అవుతారు చెప్పి అట్లా మూతి పెట్టి చూసింది. మొన్న దవాఖానకు తీసుకుపోయినా తీసుకపోతేనే బెడ్ మీద వండ పెట్టింది. ఎందుకు కింద పంట పెడితే కింద వండ పెడితే పిల్లు రావాలి. అది ఆయన ఎదురేస్తుంది ఇప్పుడు ఏంటిది బండి బెడ్ మీద వండబెట్టి కింద నుంచి మీ దాకా టెస్ట్ చేసి పిల్లగాని పెళ్ళానికి కడుపు లోపల అన్నం పేక్కు పుండయింది, ఆపరేషన్ చేయాలన్నారు. చెయ్యమన్నా వాళ్ళు అన్నం పేక్ కడియాక నీ పిల్లల పేగ కడిగేసి పిల్లలేం చెల్లవుతారు చెప్పే. ఇక అట్లా కాదు. ఎల్రామరెడ్డి హాస్పిటల్ పోతే పిల్ల అన్ని నీ పార్ట్స్ మంచిగా ఉన్నాయి కానీ నీ మొగనికి నరాల వీక్నెస్ అన్నారు. నరాల వీక్నెస్ అంటే ఇక మొన్న మబ్బుల 4కి పేరెండకాలంలో కరెంట్ ఇచ్చుడు. కరెంటు పెట్టవేనా కట్కేయక పీసులు ఎలిపెట్టి ఇట్లా ఇలా ఎప్పుడన్నా గోరేసుకుంటే కాలు రెక్కలాడుతాయి. ఇక గోలేస్తేనే నరాలు పనిచేస్తున్నాయి. ఇక అవి వాడుతున్నా చేసే ప్రయత్నం చేస్తున్నా. ఎన్ని చేస్తాయి అన్ని కొరుకుతాడు, పన్ను కొరుకుతాడు కానీ ఫైటింగ్ లేదు. గుంటన్నర పొలం నేను గంటల దున్నెత్త ఆడికి మొగోండి. మొగోడని మొలకలక పోతే తెల్లెలక చూసి ఎల్లెలకల పడ్డాడట. ఏ లక్ష్మి ఈ రోగం పాడువాడు మక్క చేలో పిట్టలు కొట్టట్టే ఉస్సు అగో ఈయన గీత దొక్కినమైంది. ఆ మల్లేశవుది నువ్వు పప్పు నీ అన్ని ఊగుతున్నాయి. మల్లేశవు కాలు రెక్కరు అగో ఆయన దొక్కినట్టున్నావు కానీ వచ్చి ఎంతసేపు అవుతుంది 6 అడుగుల మనిషిని ఇక్కడ నిలబడ్డ ఏం అర్థమైతలే నీకు. సుశీలవ్వ చెప్పుకుంటే పెద్దరికం కాదు. నా మోహంది బయట పొంగుడే గాని లోపలికి అత్త ఏం పొంగులేదు. బయట పులే కానీ ఇంట్లోకి వచ్చినట్టే మియా ఉంటాడు. నేనే కాదు ఏ మొగలైనా కత్తే ఇప్పుడు. అవునే మల్లేశం ఎవరో ఇంటి ముంగడ రొల్లు పెడతారు ఇక మెల్లగా తరపిస్తారా మరి అప్పుడు చూడు వీరలచ్చమ్మ చిన్నంగా మెల్లంగా 9 ఏళ్ళో చేసేది రోతానంటే లేచేవాడు పోతానని దేక్కుంటా వచ్చింది. నడుపు తీసి చూసే వరకు ఆగో ఆగో ఎత్తుకో నా మొగడు చూడు ఇలా సుశీలవ్వ. అయితే మాకు ఇవ్వరకు లగ్గమై 25 ఏళ్ళు అయింది. ఎట్లున్నా నాకు పిల్లలు అయితే నేను డిసైడ్ అయ్యి ఇక కొత్త పెళ్లి కాడ కొత్త బంగ్లా కట్టి సెకండ్ సెటప్ పెట్టి 2 పిల్లలు కనుక్కొని వచ్చిండు. నాకు ఇంటికాడ ఫస్ట్ సెకండ్ తోటే
ఫస్ట్ హ్యాండ్ తోటే నాకు కరెంట్ పాస్ అవుతలే ఇంకా నా ముఖానికి సెకండ్ సెట్ అప్పట నా అందానికి అది కూడా నిజమే ఉన్న పొలాన్ని నాటేసుకోడు కవులకు బట్టి చేస్తాడే చేస్తాడా చెప్పు ఎవరా లెవెలు హూ ఇస్ దిస్ గర్ల్ నా బావరావు చిన్నదానా నా భార్య ఆ తల్లి ప్రాణం వంగ తల్లి జీవనం వంగ ఆమె ఒక్కగాను ఒక్క బిడ్డని అన్నది వాళ్ళ బిడ్డ చంద్రాల దేవి వాళ్ళ కొడుకు వరహాల రాజున్నాడే బామా తల్లి లేని పిల్లగల్లయ్యరు తండ్రి లేని పిల్లగల్లయ్యరు మనకు కొడుకులు లేరు బామా బిడ్డలు లేరు నువ్వు మంచిగా అయితే నేను కనపోదు నా కొడుకులు లేరు బిడ్డలు లేరంటే అది కాకపోయినా బామా రా ఆ కన్న తల్లి రాజ్యం మననే ఏలుకొమ్మంది ఈ దేశం మననే ఏలుకొమ్మంది కొడుకులు లేని బొమ్మకు బిడ్డలు లేని బొమ్మకు ఈ బిడ్డను చేతబట్టి నా భార్య బిడ్డలు చేతబట్టి నా భార్య సాలి పెంచి పెద్దరయ్యే ఓ బామ్మ పెంచి పెద్ద అయ్యే బాబా బిడ్డను చేతబట్టు ఓ బామ్మ బిడ్డలు చేతబట్టే బాబా అవునమ్మా అలా అవ్వ చచ్చిపోయిందట అయ్య చచ్చిపోయిందట తీసుకొచ్చి పెళ్ళమా మనకు ఆ కొడుకులు లేరు బిడ్డలా లేరు కన్న ప్రేమ కంటే సాదుకున్న ప్రేమ దండిది ఇక మరి సాదుకుందామే అంటుండు సాదుకోమంటారా మరి ఆస్తి గురించి అనేది పిల్లల గురించా తీసుకోవన్నా ఇక ఎవరేం చెప్పినా గానీ సుశీలవ్వ నువ్వు తిన్న కాడు ముందర పెట్టుకొని చెప్పిరు ఆస్తి తీసుకోవాలని చెప్పు తలకాయ తింటారు సంతకం అయ్యో నువ్వు సంతకం ఎన్ని సంతకాలు పెడుతున్నావా మరి అయినా పర్వాలేదు నాకు ఆ కొడుకులా లేరు బిడ్డలా లేరు అయితే సాధుకమ్మంటారా మనిషి పిల్లల చేతిలో పెట్టావు కానీ బాలంతా కట్టవా ఇది కనక ముందే బాలంతనట ఇక కంటి ఆగుతుందా మరి కాదా నేను ఎందుకు ఊకుంటా ఇప్పుడు పిల్లలైతే దాచుకున్నా సాధినప్పుడు నాకు బాలంతా కట్టవా సుశీలవా ముసలామనే కట్టుకునే వయసులో కట్టుకోవచ్చా ఇప్పుడు నేను కట్టపోతే ఏం చెప్తావే కట్టపోతే ఏం చెప్తావు కట్టపోతే పిల్లని తీసి పారేస్తాడు మరి ఏందాక ఏమవసరం అంటున్నావు బాగా నోరు తెరవకు నోట్లకు కురుకులు అయితే కడతనే నేను చేస్తా లేకపోతే నువ్వు సాధుకోపో నువ్వే పాలించుకో పెట్టు అవునమ్మా సుశీరా అవుగా మొగలు పాలి అంటే ఇదేమైనా పాల ఈ కిట్రా పిల్లకాడ పాల కింద నాదేనా పాలు ఇవి ఏం లేదు ఏడికలు పడతాయి వెళ్ళిపోయా కారం పడతాయి వెళ్ళిపోయే కారం ఈత కూసు 3 పిల్లలు పచ్చళ్ళ దగ్గర వింటుకుంటే పాలు పడతాయా ఏమో నాకు డౌట్ అనిపిస్తుంది వీళ్ళకు ఈత కూసు బెల్లం అవన్నీ తీసుకొచ్చి ఈ ముంగటూళ్ళ ఇద్దరికి వెయ్యి ఇంత పత్తిపిండి కూడా పట్టు వాళ్ళకి దబ్బన పాలు పడతాయి అనుకో మీరు కూడా తింటున్నా పాలు పడతాయి ఇంత పచ్చిగడ్డి మే పాలు పడతాయి పచ్చిగడ్డి వేసడానికి ఏదైనా పశువుని అబ్బాయినా అయితే కానీ మీరు బాలంతారు కాబట్టి అందుకే ఈ మెత్త దగ్గర కిందికి అడిగి ఇప్పుడు బందే అన్ని నాకు బెడ్ కాడికి అందియాలి మరి ఇది వచ్చిందా నాదాపేశ్వరి 7 కమ్మల గుడిసె లోపల ఉండద్దు తుమ్మ అయిపోయింది మేము అయ్యేటట్టుంది మా సంసారానికి ఎందుకంటే మనం అంటే ఈ 7 కమ్మల గుడిసెలు ఉంటాం ఇల్లెవరు రాజు బిడ్డ రాజు కొడుకు మరి ఈ పిల్లగళ్ళలో తిరిగితే చిల్లర బుద్ధులు వస్తాయి రాజుల అంకితంలో ఉట్టిరు కాబట్టి ఆ కచ్చిరు కాడ నువ్వు రాజ్యం వేలువాని నీకు అప్ప చెప్పిర్రు రాజుల కచ్చేరు కాడ నువ్వు రాజ్యం వేడి తీయాలి నేను తల్లిగా పెంచుతాను తండ్రి వాయి సారా 2 పిల్లలను రాజాపరేశ్వరంగా నేను నమ్మిండు మళ్ళీ మరి సరే పర్వాలేదు బాబా మనం పోదామని
చప్పట్టు కొట్టు అనగానే కొడుతురు మా గుడిసెగాలిందంటే మీ కన్ను చల్లబట్టే అయ్యో వీరలచ్చమ్మ మరి బంగళ పోతున్న కూర్చుంటే ఎప్పుడైనా పని చేయదు అంటలేరు చప్పట్టే పట్ట పట్ట కొడుతుంది ఆ గుడిసెలు పెట్టి రాయే బాబా ఇక్కడికి దగ్గర పౌడంపు నగరం పోయి పిల్లగాళ్ళను పెంచి పెద్ద చేద్దామని పిల్లలు పేరుకు తెద్దాము కీర్తికి తెద్దామని ఆ ఇద్దరు పిల్లగాళ్ళ తోలుకొని భార్య భర్తలు ఇద్దరు పౌడంపు నగరం బయలుతున్నారు వీరలచ్చమ్మకు అదో కన్ను తిరిగి చక్కెర వస్తున్నది ఓ పెద్దలాలమా మేము 7 కమ్మల గుడిసే 7 వాసాలు 7 దూరాలు 7 కమ్మలు 7 పరదలు ఉండేదానికి అయ్యో నా పిల్లలకి పిడి సచ్చినట్టుంది ఏమైంది పిడి సచ్చింది పట్టు నా గుత్తి పట్టుకో గుర్తి చల్లకుండా లేచినవా ఏమైంది 7 అంతరాల వాళ్ళు ఏమైనా చూసిందా రాజుగారి రోగిళ్ళు ఎంత మంచిగా ఉన్నాయి ఇవరకు ఒకసారి వచ్చే ఉండే కదా అందుకే అంటారు లేచి దానికి సర్వంత వస్తే లేచి లేచి కొమ్మడి కోసి పెట్టుతాట అగో పాపగారి వీరలచ్చమ్మ ఏమనుకున్నది అబ్బా ఈ రాజ్యం నాదే కావాలి ఈ దేశం నాదే కావాలి ఎండి నాదే కావాలి బంగారం నాదే కావాలి ఏవదాస్తి నాదే కావాలి ఈ రాజ్యానికి రాజ్యాపతి రాజు నా భర్త కావాలి నేను రాణిని కావాలన్నా అని అగో వీరలచ్చమ్మ ఏమో చేస్తుంది ఆ రాణి కట్టే చీరలు కడుతున్నది రాణి తొడిగే జాకెట్లు తొడుగుతున్నది ఆ రాణి వేసే మాలలు వేసుకున్నది ఆ ముత్యాల హారం వేసుకొని నాదా ప్రాణేశ్వర నువ్వు నిన్న వల్ల సుంకరి మల్లవు ఈ కాంచెల్లి నువ్వు రాజ్యానికి రాజు ఉన్నవయ్యా నువ్వు పట్టు వస్త్రాలు కట్టుకోమంటున్నది గా వీరలచ్చమ్మ బాబా
నేను ఎన్ని రోజులున్నా సుంకరి మల్లన్నను నేను సినిపేనా బట్టల మీదనే రాజ్యమేలుతా దేశమేలుతా నేను రాజుది ఉప్పు తిని బతికిన పప్పు తిని బతికిన అరిచేతుల కారం పెడితే 60 ఏళ్ళు అజయ్యను అంటారు నేను వాళ్ళకు అన్యాయం చేసేటోళ్ళని నేను కాదు ఇట్లనే నేను రాజ్యం వెళ్తానని సుంకరి మల్లన్న అగో రాజ్యాల రాజు పౌడప్పు రాజు రాజ్యం వెళ్ళినట్టు దేశం వెళ్ళినట్టు అగో నడుముల్లో ఉన్నది నెమలి సింహాసనం కాడ ఆ నెమలి సింహాసనం బందుకు కుర్చేసుకొని అగో రాజు రాజ్యం వెళ్ళినట్టు ఎప్పటోలే రాజ్యం వెళ్తున్నాడు సుంకరి మల్లన్న ఆ సుంకరి మల్లన్న సంగతి రాజ్యం వేలుకుంటా చోట ఉండని గాని 7 మేడల్లా కలియేడు మిద్దల్లా లోబటేడు మిద్దల్లా లోలంపు మేడల్లా అగో ఆడవిల్ల వీరలచ్చమ్మ బిడ్డనెత్తుకొని చంద్రాల దేవినెత్తుకొని అజ్జిపాలు మోసి పావురంగ అత్త ఉడుకుపాలు మోసి ఉగ్గురంగ అత్తనాని రమ రమ రావన్న రామ రాఘవ రామయ్య రామ పెద్దోళ్ళు అయినాక రేపటికల్లా పిల్లగానికి లగ్గం చేస్తే మరి గారాడు ఏమనుకున్నది కన్న బిడ్డ పెరిగి పెద్ద అవుతుంది మరి అందుకని చూడండి ఆ తల్లు రాలా మరి ఇవల్ల ఈ రోజు కన్న తల్లి లేనందుకు తల్లి లెక్క పెడుతున్నది ఎప్పుడు పెంచి పెద్ద ఎత్తుందో మరి మనం ఆగితే తినవాగబోదు ఆ తల్లాల 5 సంవత్సరాల బాగా ఎప్పుడు అవుతున్నదో ఆ బిడ్డ చంద్రాల దేవిని కళ్ళ చూసి మరి రాజుల వంశం లోపల క్షత్రియ వంశం లోపల పుట్టింది ఆ బిడ్డ చంద్రాల దేవి